హాయ్ అండి. గంగమ్మ జాతరకి మా అత్తగారైతే గంగమ్మ జాతర వచ్చినప్పుడు ఏ విధంగా అయితే దేవుని దగ్గర ముద్ద ఎలా పెట్టుకుంటుందో అలాంటి విషయాలన్నీ మాకైతే కోడలుగా వెళ్ళిన వాళ్ళకి మాకు కొత్తగా తెలుసుకోవాలనుకుంటాం కాబట్టి అందుకని ఆమెను అడిగి మేము తెలుసుకోవాలని ఎలా చేస్తుంది ఏంది అని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. కానీ మాకు పెళ్ళయ్యి ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది. కానీ ఒక్కసారి మాత్రమే పెళ్ళైన కొత్తలో చూశాను. తర్వాత మేము కువైట్లో ఉండడం వల్ల మాకైతే గంగమ్మ జాతర చూసే అవకాశం అయితే లేదు. కానీ మా ఆడబిడ్డకైతే ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరకి మా ఇంటికి అమ్మగారింటికి వచ్చి మా అత్తతో పాటు మా ఆడబిడ్డ కూడా గంగమ్మకి ముద్ద పెడుతుంది. చూడండి ఏ విధంగా ఎలా పెట్టుకోవాలి, ఎన్నెన్ని చేయాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, గంగమ్మ ముద్ద మీద అంటే అన్నం ముద్ద పెట్టి అలా ఎలా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా అయితే నాకైతే తెలియదు. కానీ లక్కీగా నాకు ఆఫ్టర్ 9 ఇయర్స్ తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలని అనిపించింది. అలాగే నేను మా అత్తమ్మని అడిగి ఎలా పెట్టాలి ఏంటి అని అయితే అడిగి తెలుసుకున్నాను. మా అత్తగారు ఒక దబరాలో తెల్లన్నము, ఒక దబరాలో వచ్చి ఉలవలు అయితే ఉడకబెట్టింది. ఈ అన్నాన్ని వచ్చి 2 ముద్దలుగా అయితే చేసింది. ఒక ముద్ద వచ్చి అంకాలమ్మ అని, ఒక ముద్ద వచ్చి గంగమ్మ అని 2గా చేసింది. అలాగే 3 ప్రమిదలు అయితే అన్నంతోనే చేసిందనమాట. ఈ ప్రమిదలు 3 ఒత్తులు వేసి వెలిగిస్తారు. ఒకటి ఇప్పుడు మా ఆడబెట్టి పెట్టింది కదా, ఒకటి వచ్చి అంకాలమ్మ, ఒకటి వచ్చి గంగమ్మ. అంకాలమ్మ అని ఎందుకు చెప్తున్నాను అంటే గంగమ్మకి అక్క అనమాట. ముందు జాతర జరుగుతుంది అంటే ఆదివారం రోజు పోతును పడతారు కాబట్టి ఆ రోజు పొంగువాళ్ళన్నీ అంకాలమ్మ కాడ పెట్టుకుంటారు. తర్వాత బేస్తవారం రోజు జాతర అనేది జరుగుతుంది. జాతర జరిగిన తర్వాత జాతరకు వెళ్ళేసి వచ్చిన తర్వాత బలిచాట అంటారు అన్నమాట. బలిచాట అంటే దున్నపోతుని గంగమ్మకి బలిస్తారు. అది ఆ బలిచాట జరగకముందే మనం గంగమ్మ జాతరకు వెళ్ళేసి ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఎర్లీ మార్నింగే గండిది తీసుకెళ్తారనమాట. గండిది తీసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అమ్మవారికి గంగమ్మకు వచ్చి ముద్ద అనేది పెట్టుకుంటారు ఇంట్లో. ఇలా ఎప్పుడు ప్రతి సంవత్సరం మా ఆడబిడ్డే ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చి అమ్మగారి ఇంటికి వచ్చి మా ఇంట్లో మా అత్త మా ఆడబిడ్డ ఇద్దరు కలిసి ఇలా అయితే చేస్తారు. అలాగే మూడు అన్నంతో 3 ప్రమిదలు అయితే చేసింది కదా, దాంట్లో ఒత్తులు వేసి ఇలా అయితే దీపం అయితే పెడతారనమాట. కానీ లక్కీగా ఆఫ్టర్ 9 సంవత్సరాల తర్వాత అయితే నేను ఉన్నా కాబట్టి అందుకని మా ఆడబిడ్డ నువ్వు వెలిగి అని చెప్పి నాకైతే చెప్పింది. పోనీలో ఇది కూడా ఒక అదృష్టమే కదా అనుకున్నాను. అలాగే ఈ ముద్ద పెట్టిన తర్వాత గంగమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి ఉలవలు అయితే గంగమ్మ మీద ఆ ముద్ద మీద పెడతారనమాట. పసుపు కుంకుమ వేసిన తర్వాత గంగమ్మకి ఉలవలు అనేది అలా పెడతారు. అలాగే అంకాలమ్మకి కూడా ఉలవలు అనేటివి పెడతారు. అలా ఇంకోటి ఏంటంటే ఆమెకి గంగమ్మకి ఎంతో ప్రీతికరమైనటువంటి పెరుగు, నెయ్యి అలా ఆ ముద్ద మీద అయితే వేస్తారు. ఈ సంవత్సరానికైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను ఇలా అన్నీ వాళ్ళు అంటే ఈ విషయాలన్నీ నాకైతే తెలియదు. అన్నీ వాళ్ళు అలా సెట్ చేసి పెట్టిన తర్వాత నన్నైతే దీపం అయితే వెలిగిమని చెప్పింది మా ఆడబిడ్డ మా అత్తమ్మ గారు. నేనైతే దీపం అయితే వెలిగిస్తున్నాను. అలాగే మా వాడు ఎప్పుడెప్పుడా అని టెంకాయ కొట్టాలని నేనే కొడతా అని టెంకాయ అయితే పట్టుకొని కొట్టాలని నిలబడుకో ఉన్నాడు అనమాట. కానీ ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ గారు అయితే చాలా సంవత్సరాల తర్వాత అంటే మా పెళ్ళికి ముందు ఎప్పుడో 5 ఇయర్స్ అంటే ఇప్పటికి 15 ఇయర్స్ అనమాట. 15 సంవత్సరాలు అయిందంట తను జాతర అనేది చూసి. మా పెళ్ళికి ఉన్నాము కానీ మా పెళ్ళైన కొత్త సంవత్సరం అనే ఉద్దేశంతో జాతరకు వద్దనేసరికి తను జాతర చూడలేదు. దాంతో ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. అందుకని ఈ జాతర జరుగుతుందనే ఉద్దేశంతోనే జాతరకు ఉండాలా అన్నట్టుగా ఉండి అలాగే మేము జాతర కన్నా ముందుగానే బండి అయితే కట్టుకున్నాము. ఈ విధంగా మా అత్తగారు చెప్పినట్లుగా ఈ గంగమ్మకి ముద్ద అయితే ఇంట్లో అదే ఏమంటారు వేపాకు, దానిపైన విస్తరి, దానిపైన 2 ముద్దలు అంకాలమ్మ గంగమ్మ, అలాగే అన్నంతో చేసిన 3 ప్రమిదలు ఇలా అన్నీ చేస్తారనమాట. ఇవన్నీ నేను దగ్గరుండి చూసేసరికి నాకే బాగా అనిపించింది. అలాగే మా అత్తగారు అయితే ఈ అగ్గి అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే సాంబ్రాణి పొగేయడానికి మెయిన్ మనం ఏం పెట్టకపోయినా మెయిన్ సాంబ్రాణి అయితే వేయాలంట. అందుకని సాంబ్రాణి వేసి మనము తర్వాత టెంకాయ కొట్టుకున్నాం. ఇంతలో
మా ఆడబిడ్డ అయితే ప్రతి సంవత్సరము ఈ విధంగా చేస్తుంది కాబట్టి పెరుగు అలాగే నెయ్యి అనేది పెరుగు చలవ కాబట్టి ప్రతి ఒక్కరు అంటే మా తోడుకోడళ్ళు వాళ్ళ పిల్లలు మా పిల్లలు మా ఇంటాయన మా అత్తగారు అందరూ వచ్చి అలా దీపం పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ పెరుగు అనేది ఆ మీద వేస్తారు. అలాగే అందరూ వచ్చి ఇంకా లాస్ట్లో సాంబ్రాణి పొగ వేసిన తర్వాత ఇంటిల్లిపాది వచ్చి ఇలా అయితే మేము టెంకాయ కొట్టుకున్న తర్వాత అందరం దండం పెట్టుకుని అమ్మవారికి అంకాలమ్మకి